హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తాంశాలను నేను తీసుకొని అనలైజ్ చేస్తాను. ఒక 30 నుంచి 35 నిమిషాల పాటు ఈ వీడియో ఉండొచ్చు. ఎవరికైనా ఎక్కువ టైం లెంతీ అనిపిస్తే 1.25 లేదా 1.5 స్పీడ్లో పెట్టుకొని చూసేయండి. కానీ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయాలి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కింద లైక్ బటన్ ఉంటుంది కదా, లైక్ చేయాలి. అండ్ కొత్త వాళ్ళకి షేర్ చేసి కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి షేర్ బటన్ నుంచి మన గ్రూప్స్ అందరికీ షేర్ చేసి చెప్పాలి మన ఛానల్ గురించి. ఎందుకంటే ఖచ్చితంగా 7:30కి న్యూస్ అనాలిసిస్ వీడియో. మధ్యలో కొన్ని రోజులు లేట్ అయింది, నేను ఊర్లు తిరిగినప్పుడు లేట్ అయింది, కానీ ఖచ్చితంగా 7:30 కల్లా న్యూస్ అనాలిసిస్ వీడియోకి మీ ముందు ఉంచే ఏకైక ఛానల్ మనది మాత్రమే. సో అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇది మీ ఛానల్గా తీసుకోండి. ఇక నిన్న రాయలసీమలోని పుట్టపర్తిలో రక్షణ విమానాల తయారీ, ఫైటర్ జెట్ల తయారీకి సంబంధించి ఒక ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇక మేడ్ ఇన్ ఆంధ్ర ఆయుధం, ఏపీలో త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాల తయారీ, పుట్టపర్తిని సైనిక పారిశ్రామిక సముదాయంగా తీర్చిదిద్దుతాం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. సీఎం చంద్రబాబుతో కలిసి ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన. నా రాజకీయ జీవితంలో సాంకేతికత అభివృద్ధి గురించి చంద్రబాబులా ఆలోచించే నేతని ఎక్కడా చూడలేదు. దేశ విదేశాల్లో విశిష్ట పురస్కారాలు పొందిన వ్యక్తి ఆయన. క్వాంటం సహా ఆధునిక సాంకేతికతలను ఏపీకి తీసుకొచ్చారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయి అని రాజ్నాథ్ సింగ్ గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడారు. భారత సైనిక, నౌక, వైమానిక దళాలకు అవసరమైన ఆయుధాలు, సాంకేతికతను ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయబోతున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మన రక్షణ దళాలకు పూర్తి శక్తి సామర్థ్యాలు అందించే ప్రాజెక్టులు ఆంధ్రాలో ఏర్పాటు కాబోతున్నట్టు పేర్కొన్నారు. ఏపీ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని, దేశానికే రోల్ మోడల్గా మారిందని కితాబిచ్చారు. సో ఇక్కడ రాయలసీమ నుంచే 5వ తరం ఫైటర్ జెట్లు 36 రోజుల్లోనే ఏఎంసీఏకి శంకుస్థాపన. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇదే నిదర్శనం. త్వరలో బంగారం ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళాలి. సో పుట్టపర్తిలో ఈ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు నిర్మాణానికి సంబంధించి, అక్కడ తయారీకి సంబంధించి ఒక ప్లాంట్ నిర్మాణానికి నిన్న శంకుస్థాపన చేశారనమాట. దీనికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అండ్ సీఎం చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు అండ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో సహా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు వాడిన అడ్వాన్స్డ్ ప్రదేశ్ అనేదే అన్ని ఇతర పత్రికల్లో బ్యానర్లో వేశారు. చూడండి, ఏపీ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్, దేశానికి రోల్ మోడల్, రక్షణ కవచం. రాజ్నాథ్ సింగ్ సీఎం చంద్రబాబుతో కలిసి పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు భూమి పూజ. వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పుట్టపర్తి. ఏఎంసీఏతో 15,000 కోట్లకు పైగా పెట్టుబడి, 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు, 36 రోజుల్లోనే ప్రాజెక్టు శంకుస్థాపన, జెట్ స్పీడ్తో అనుమతులు ఇచ్చాం. ఇక బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకం చంద్రబాబు. సో బంగారం ఉత్పత్తి అంటే మీకు మొన్న చెప్పాము, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేసాం. కర్నూలు జిల్లాలోని ఒక 2 మండలాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయి. సో దాన్ని ఒక కంపెనీకి ఆల్రెడీ టెండర్ ఇచ్చారు. దాదాపుగా నెక్స్ట్ రాబోయే 15 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలికితేత జరుగుతుందండి. సుమారుగా సంవత్సరానికి ప్రభుత్వానికి 700 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థానికంగా ఒక 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు మనం ఎక్కువ బంగారం అంటే ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వెలికితేత జరగబోతుందన్నమాట. దాన్నే చెప్పారు. ఆంధ్రప్రభలో కూడా అదే రాశాడు, ఆంధ్ర అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని. దేశానికే రాయలసీమకి రక్షణ సీమ. సో దీని తర్వాత పెట్రోల్ ధరలు పెరిగాయండి. దేశవ్యాప్తంగా కూడా ₹3 పైగా పెట్రోల్కేమో అంతేలే ₹3 చొప్పున పెంచారు డీజిల్, పెట్రోల్ మీద. దేశవ్యాప్తంగా ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. మన రాష్ట్రంలోనేమో పెట్రోల్ 113, డీజిల్ 101. ఇతర రాష్ట్రాల్లో అయితే పెట్రోలు, హైదరాబాద్లో అయితే పెట్రోల్ 110 లీటర్. అదే కర్ణాటక అయితే పెట్రోల్ 105, 104 ఉంటుంది. ఈవెన్ చెన్నై అయినా 104 ఉంటుంది. సో అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ 110 లోపే ఉంటాయి. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే 113. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కదా, మనం అడ్వాన్స్డ్ ప్రదేశ్ కదా, అంతకంటే ఎక్కువ లాగాలిగా. అందుకని వ్యాట్ ఎక్కువ మన రాష్ట్రంలో. ఇతర రాష్ట్రాల్లో వ్యాట్ 30% లోపు ఉంటే మన రాష్ట్రంలో మాత్రం వ్యాట్ 35% ఉందన్నమాట. దానికి రోడ్ సెస్ 1% కలిపి మొత్తం 36% పిండుతున్నారు.
అందుకని మన రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు ఎక్కువ. అదే అంశాన్ని సాక్షిలో రాశారు. ఏపీలోనే అధిక బోధుడు అని. అఫ్కోర్స్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పర్సంటేజ్ వ్యాట్ వసూలు చేశారు. ఇప్పుడు అదే పర్సంటేజ్ వ్యాట్ వసూలు చేస్తున్నారు. కాకపోతే ఏపీలోనే అధిక బోధుడని వీళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి రాశారు. ఇంధన ధరల పెంపుతో సామాన్యులను బాధేస్తున్న చంద్రబాబు లీటర్ పెట్రోల్పై 113.62, డీజిల్ 101.24కు చేరిక. పెట్రోల్పై రోజు 3.29 కోట్లు, డీజిల్పై 6 కోట్లు అధికంగా వడ్డన. ప్రస్తుతం వంట గ్యాస్ 950 నుంచి 980, వాణిజ్య గ్యాస్ 3300. అరే నాయన, పెట్రోల్ రేట్లు కేంద్రం పెంచింది. ఇక్కడ రాష్ట్రం చేయాల్సింది ఏంటంటే వ్యాట్ అనేది ఒకటి ఉంటుంది కదా, రాష్ట్రం వేసే పన్ను, దాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అది వైసీపీ తగ్గించి టీడీపీ మీద ఇలా రాస్తే ఒప్పుకుంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ తగ్గించలేదుగా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే పర్సంటేజ్ ఆఫ్ వ్యాట్ లాగారుగా, వీళ్ళు అదే పర్సంటేజ్ ఆఫ్ వ్యాట్ లాగుతున్నారుగా, వీళ్ళేమీ అదనంగా పెంచలేదుగా. కాబట్టి సాక్షి వాళ్ళకి ఈ వార్త రాసే హక్కు లేదంటాను నేను. వైసీపీ వాళ్ళకి ఈ అంశాన్ని అడిగే హక్కు లేదంట. వీళ్ళు తగ్గించి చంద్రబాబు నాయుడుగా వచ్చాక పెంచితే అప్పుడు వీళ్ళు మాట్లాడాలి. సో అంతకుముందు చంద్రబాబు గారు 2019కి ముందు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంది. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు కూటమి వచ్చాక కూడా అలాగే ఉంది. సో ఇద్దరూ కలిపి రాష్ట్రంలో మధ్యతరగతి వర్గాలను దోచుకుంటున్నారు. ఇద్దరూ కలిపి, బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ బాధుడు అనేది ఓన్లీ టీడీపీకి వర్తించదు, వైసీపీ వాళ్ళు కూడా. సో అందుకే దేశం మొత్తం మీద పోలిస్తే పెట్రోల్ రేట్లు మన దగ్గరే ఎక్కువ. చూడండి, ఢిల్లీలో 97 రూపాయలు, కలకటాలో 108, ముంబైలో 106, చెన్నైలో 103, హైదరాబాద్లో 110, ఆంధ్రప్రదేశ్లో 113. సో పెట్రోల్ డీజిల్ లీటర్పై 3 వడ్డన, సిఎన్జి పైన కిలోకి 2 రూపాయల భారం. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పెరిగిన ధరలో అంతర్జాతీయ మార్కెట్లో సెంచరీ కొట్టిన 3 చంపులు. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమేనండి. మేబీ ఇంకా పెరిగే అవకాశం ఉంది, భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక నీట్ పరీక్ష ఉంది కదా, రద్దు చేశారు కదా, దాన్ని జూన్ 21వ తేదీన నిర్వహించాలని మళ్ళీ ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ భావిస్తోంది. నిన్న ప్రకటించిందనమాట. జూన్ 21న మళ్ళీ నీట్. ఈసారి 15 నిమిషాల అదనపు సమయం. వచ్చే ఏడాది నుంచి సిబిటి విధానంలో జాతీయ పరీక్షల సంస్థ ప్రకటన. లీక్ కేసులో ప్రధాన సూత్రధారి పూణే ప్రొఫెసర్ అరెస్ట్. అయితే ఆంధ్రజ్యోతిలో ఒక కీలకమైన అంశాన్ని రాశారు, అది మనం ప్రస్తావించాలి. 2025లో కూడా నీట్ లీక్ అయిందని. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే నీట్ లీక్ అవ్వడానికి ప్రధాన కారకులు ఉన్నారో, ఎవరైతే ఒక వైద్యుడి నుంచి ప్రశ్నపత్రాన్ని కొన్నారో డబ్బులు ఇచ్చి, ఆ కుటుంబంలో గత ఏడాది నీట్లో కూడా మంచి మార్కులు వచ్చాయంట. వాళ్ళు యాక్చువల్లీ సాధారణ విద్యార్థులు, వాళ్ళకి అన్ని మంచి మార్కులు వచ్చేవి కాదు, కానీ గత ఏడాది వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చాయి. యావరేజ్ రికార్డు ఉన్న వారికి కూడా ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు. ప్రశ్నపత్రం లీక్ అవ్వడమే కారణమనే సందేహాలు. ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి నీట్ కమిటీ సభ్యుడే. పూణేలో కులకర్ణిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు. నీట్ రద్దుతో మరో విద్యార్థి. మోదీ పాలనలో 148 పరీక్షల కుంభకోణాలు. ఆ విద్యార్థులవి కాదు, బాధ్యులను వదనం, ఇది నా వాగ్దానం, రాహుల్. సో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కీలకమైన నీట్ ప్రశ్నపత్రం గత ఏడాది కూడా లీక్ అయింది. లీక్ అయిన పేపర్ సాయంతో కొందరు మంచి మార్కులు సాధించి ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందారా? ఈ సంవత్సరం నీట్ లీకేజీపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు గుర్తించిన పలు అంశాలు ఈ సందేహాలను లేవనెత్తుతున్నాయి. ప్రస్తుత లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్ కుటుంబంలో ఐదుగురికి నీట్ 2025లో కూడా మంచి మార్కులు వచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పొందినట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. ఆ 5గురిలో 4 సాధారణ విద్యార్థులే. వాళ్ళకంత మార్కులు రావు, వాళ్ళకంత సీన్ లేదు, కానీ నీట్లో మంచి మార్కులు వచ్చాయి అంటే వాళ్ళు లీక్ చేసి ఉంటారు. 2025లో ఏదైతే చేశారో ఇప్పుడు కూడా అదే చేసి దొరికిపోయారు అని సిబిఐ భావిస్తోంది. సో 2025లో కూడా లీక్ అయితే పరిస్థితి ఏంటండి? అప్పుడు ర్యాంక్ రాక అన్యాయం అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? 2026 అంటే ఇమీడియట్గా 10 రోజుల వ్యవధిలో తెలిసింది కాబట్టి మళ్ళీ పెట్టేస్తున్నారు రద్దు చేసి. మరి 1 ఇయర్ అయిపోయిందిగా 2025, దీన్ని ఏం చేస్తారు? చాలా పెద్ద విషయం కదా. ఇదిగోండి, రీ ఎగ్జామినేషన్ జూన్ 21, 14వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు. అభ్యర్థులు మరోసారి పరీక్ష కేంద్రాన్ని ఎంచుకునేందుకు వెసులుబాటు. పరీక్షకు 15 నిమిషాల అదనపు టైము. ఫీజు రిఫండ్. ఉచితంగా పరీక్ష. వచ్చే ఏడాది నుంచి నీట్ ఆన్లైన్లో. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. సో అది నీట్కి సంబంధించి అంశం. అన్ని పత్రికల్లో వేశారు. ఈవెన్ సాక్షిలో కూడా నీట్ వేశారా? జూన్ 21న మళ్ళీ నీట్ రీ ఎగ్జామ్. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష. అది పక్కన పెడితే మహానాడు
ఈ సంవత్సరం పాపం నెల్లూరులో వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు, ఒక కమిటీలు వేశారు, భారీ ఎత్తున భూములు కూడా గుర్తించారు, అన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కానీ పొదుపు పాటిస్తుంది కాబట్టి, ఇప్పుడు దేశవ్యాప్తంగా పొదుపు అమల్లోకి వచ్చింది కాబట్టి పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మహానాడు కూడా వర్చువల్గానే నిర్వహించబోతున్నట్టు బహిరంగ సభ రద్దు చేశారనమాట. హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న తెదేపా పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు నిర్ణయం. 27, 28 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు, పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర రాష్ట్ర కమిటీల ప్రతినిధులు హాజరు. 1848 క్లస్టర్ల నుంచి నాయకులు, కార్యకర్తలు ఆన్లైన్లో పాల్గొనేలా ఏర్పాట్లు. పాపం నెల్లూరులో ఫస్ట్ టైం మహానాడు నిర్వహించాలి అనుకున్నారు. దానికి సంబంధించి అక్కడ జిల్లా నాయకులు కూడా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు, హోటల్లో రూములు బుక్ చేస్తారు, భూమి సేకరించారు, పార్కింగ్ అని అదని ఇదని రకరకాల ప్లానింగ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో జరగాల్సిన మహానాడు రద్దయింది, వర్చువల్గా జరగబోతోంది. కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే కేంద్ర కార్యాలయంలో మహానాడులో పాల్గొంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్ నుంచి పాల్గొంటారనమాట. ఇది తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. సో ఇది కూడా ఆన్లైన్లో మహానాడు. యుద్ధ పరిస్థితుల్లో పొదుపు మంత్రం, 5 కోట్ల వరకు ఇంధనం ఆదా. 27, 25న హైబ్రిడ్ విధానంలో నిర్వహణ. పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో, కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గాల నుంచి ఆన్లైన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు. 1848 క్లస్టర్ల పరిధిలోనే నేతలు వర్చువల్గానే. ఇప్పటికే నెల్లూరులో మొదలైన ఏర్పాట్లు. ఈసారి భారీగా నిర్వహించాలని నిర్ణయం. 10,000కు పైగా వాహనాలు వచ్చే అవకాశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరికాదనే మార్పు. సో అది మహానాడు అట్లా రద్దు చేశారు. అది పక్కన పెడితే ఇక పవన్ కళ్యాణ్ గారండి నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ నాయకుల సమావేశంలో. సో తమిళనాడులో విజయ్ గెలిచాడు కదా, ఇక్కడ నేను ఎందుకు గెలవలేదని చాలామంది పోలుస్తున్నారు. అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. తమిళ పార్టీలా చేసి ఉంటే బాగుండేదని పోరు పెడుతున్నారు. 2024లో ఏపీ ఐసీయూలో ఉంది. వైకాపా గెలిస్తే ఇంట్లో ఆడవారిని బయటకు లాగే పరిస్థితి. 5 కోట్ల ఆంధ్రుల స్థిరత్వం కోసమే కూటమిగా జతకట్టే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ పోలుస్తున్నామని కాదు, కానీ విజయ్ ఏం చేశాడు అంటే తన అభిమానుల్ని, ఇప్పుడు విజయ్కి లక్షల అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి లక్షల అభిమానులు ఉన్నారు. ఆల్మోస్ట్ ఇద్దరిది ఒకటే ఏజ్ గ్రూప్ కదా, ఇద్దరిది ఒకటే తరహా చరిష్మా. ఒక రకంగా విజయ్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికే చరిష్మా, క్రేజ్ ఎక్కువ ఉంటుంది, కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి సరైన హిట్ పడితే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి సినిమాలు తగ్గించారు. విజయ్ నాన్ స్టాప్గా దూసుకెళ్ళిపోయాడు కాబట్టి అతనికి అలా మంచి మంచి సినిమాలు పడ్డాయి. సో విజయ్ ఇద్దరికి ఫ్యాన్ బేస్ ఒకటే. విజయ్ ఏం చేశారంటే రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన తనకు మొదలైంది దాదాపుగా 10-12 ఏళ్ల కిందటే. అప్పుడే తన అభిమానుల్ని కార్యకర్తలుగా మార్చడం మొదలుపెట్టాడు. తన అభిమానుల్లో ఆ నాయకత్వ తృష్ణ పెంచాడు, రాజకీయ తృష్ణ పెంచాడు. సో అలా పెంచి వాళ్ళని తీర్చిదిద్దాడనమాట. సో కార్యసాధకులుగా మార్చాడు అభిమానులను యూనిటీ చేసి, జిల్లాల వారీగా అభిమాన సంఘాలను యాక్టివేట్ చేసి, వాళ్ళలో రాజకీయ ఆకాంక్ష ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి కొన్ని టాస్కులు ఇచ్చి, తను చేసే కార్యక్రమాలు తమ అభిమాన సంఘాల ద్వారా జరిగే సేవా కార్యక్రమాలకు పొలిటికల్ టచ్ ఇచ్చి, ప్రజల్లో ఎక్కువగా తిరిగేలా చూసి, పబ్లిక్ స్పీచ్ల్లో కూడా పొలిటికల్ టచ్ ఇస్తూ అలా 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 వాళ్ళే కార్యకర్తలుగా మారారు, వాళ్ళే నాయకులుగా మారారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడ లాంగ్ ప్లానింగ్తో రాజకీయం జరిగింది తమిళనాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు షార్ట్ ఎమోషన్స్తో రాజకీయం చేశారు. సో అక్కడికి ఏదైనా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో నాయకత్వ లక్షణాలు ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియాకో లేదంటే ఒక దశ వరకే పరిమితం అయ్యారు తప్ప వాళ్ళే కార్యకర్తలుగా మారాలి, వాళ్ళే అంతకుమించి నాయకులుగా ఎదగాలి అని పవన్ కళ్యాణ్ గారు ఒక లాంగ్ ప్లానింగ్ చేయలా. అలా చేస్తుంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు దెబ్బతినేవారు కాదు. 2019 ఎన్నికల్లో ఆయన దెబ్బతిన్నారు. కారణం ఏంటి? ఓకే ఇంకా నాకు క్రేజ్ ఉంది, నేను వెళ్తాను ఎన్నికలకు అని వెళ్ళారు, సింగిల్గా వెళ్ళి దెబ్బతినేశారు. దాంతో ఆ భయంతో అరే 2019లో కూడా దెబ్బతినేసాం, 2024లో కూడా అదే పరిస్థితి వస్తే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి పాడైపోద్ది, సో ఈసారి తలంచాల్సిందే, పొత్తుకు వెళ్లాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పొత్తుకు వెళ్ళారు. అందుకు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో కీలకమైన భాగస్వామిగా ఉంటూ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి వ్యూహం పవన్ కళ్యాణ్ది, విజయ్ వ్యూహం విజయ్ది. అయితే ఇద్దరిలో ఆయన చేసింది ఏంటంటే
ఫ్యాన్స్ని అలా మలుచుకున్నాడు. ఈయన ఫ్యాన్స్ని అలా మలుచుకోవాలి. ఫ్యాన్స్కి కేవలం సందేశాలు ఇవ్వడం వరకు మాత్రమే ఈయన పరిమితమయ్యారు. ఆయన సందేశాలు ఇస్తూనే టాస్కులు ఇచ్చి తీర్చిదిద్ది ఒక దశకు చేర్చాడు. ఈయన కేవలం సందేశాలు స్పీచ్ల వరకే పరిమితమయ్యారనమాట. సో తమిళనాడు వేరు, ఏపీ రాజకీయాలు వేరు, కరెక్టే, అక్కడ వేరు ఇక్కడ వేరు. కానీ అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నమాట వాస్తవం, ఇక్కడ కూడా పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నమాట వాస్తవం. తమిళనాడులో కూడా బలమైన 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, డిఎంకే, అన్నా డిఎంకే. వాటి మధ్య జయలలిత మరణం తర్వాత, సో జయలలిత మరణం తర్వాత, కరుణానిధి మరణం తర్వాత ఒక సరైన నాయకత్వం లేదు అని గుర్తించి విజయ్ అప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలని ప్లాన్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా వచ్చినప్పటికీ కక్ష సాధింపులు, పగ, ప్రతీకారాలకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప రాజశేఖర రెడ్డి గారి లాగా పనులు చేద్దామని లేదు, అభివృద్ధి కొనసాగిద్దామని లేదు. సో ఆ వైఫల్యాల్ని పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకొని పొలిటికల్ వ్యాక్యూమ్ను అందుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అలా 2019లో చేసి దెబ్బతిన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారిలో ఒక రకమైన వ్యూహం అన్నమాట అది. అది భయం అంటారా, వ్యూహం అంటారా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ అంశాలు మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి కూడా, ఎందుకు తను ఇన్నాళ్ళు రెస్ట్లో ఉండాల్సి వచ్చింది అనేది కూడా చెప్పారు. తనకు స్పైనల్ సమస్య ఉందని, అలాగే భుజాల మధ్య టియర్స్ ఏర్పడ్డాయని, అలాగే సైనస్ ప్రాబ్లం ఉందని, ఇలా అనేక సమస్యలు ఆయన చెప్పారనమాట, హెల్త్ ఇష్యూస్ కొన్ని. ఇక మేడ్ ఇన్ ఆంధ్ర ఆయుధం, చంద్రబాబు హామీతో కిడ్నీ బాధితుడి సొంత ఇంటి కల సాకారం. రాయలసీమ నుంచే 5వ తరం ఫైటర్ జెట్లు, సీఎం చంద్రబాబు వెల్లడి. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 40% పెంచండి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ముఖ్యమంత్రి చంద్రబాబు. పెంచుతారు, మరి దానికి తగ్గట్టు ఇంజిన్లు కూడా తయారవ్వాలిగా, వెహికల్స్ కూడా దానికి తగ్గట్టు ఇంజిన్లు తయారై ఇంజిన్లు రోడ్డు మీదకి వస్తే అప్పుడు పెట్రోల్లో ఇది పెంచితే బాగుంటుంది. అమాంతం పెంచేస్తే ఎట్లా? ఇప్పుడు బంగారం, చమురు ఖర్చులు తగ్గించాల్సిందే అని చెప్పి దీనిలో రాశారు. ఇక సతీశన్ సామర్థ్యానికి పరీక్షలు ఎన్నో. సో కేరళ సీఎంగా వచ్చిన విడి సతీశన్ గురించి ఎడిటోరియల్ రాశారు ఒకటి. తమిళనాడు వేరు, ఏపీ రాజకీయాలు వేరు, ఓకే ఒప్పుకుందాం. పిరమిడ్ తరహాలో పార్టీ నిర్మాణం అంటండి. లక్ష్య దళ ఒకటి, నిర్వహణ దళ ఒకటి, పరిపాలక దళ ఒకటి. మొత్తానికి బీజేపీ తరహాలో, బీజేపీలో ఆర్ఎస్ఎస్ వింగ్స్ ఉంటాయి. సేవక్ అని, ఇది ఆర్ఎస్ఎస్ పేర్లు గుర్తు రావట్లేదండి, రకరకాలు ఉంటాయి. పదాధికారులని, అధికారని, సేవక్ అని స్టేజ్లు ఉంటాయన్నమాట. సో ఆ తరహాలోనే ఆర్ఎస్ఎస్ని ఏ విధంగా అయితే దశల వారీగా నిర్మించి పేర్లు పెట్టుకున్నారో ఇక్కడ జనసేనలో కూడా అంతే. లక్ష్యాదళ్, సేవాదళ్, పరిపాలకాదళ్, తెలుగు పేర్లు వదిలేసి దళ్ అంట. దళం, లక్ష్య దళం అని పెట్టుకోవచ్చుగా, తెలుగు పార్టీయే కదా, తెలుగు పేర్లే కదా. ఆర్ఎస్ఎస్ పేర్లు ఎందుకు మనకి? నిర్వాహక దళ్, పరిపాలక దళ్. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల నాటికి. సో ఇది జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చిత్రంలో ఎంపీ బాలశౌరి, మంత్రులు కందుల దుర్గేష్, నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు. చల్లటి కబురు, 26న కేరళను తాకనున్న ఋతుపవనాలు. డీజిల్ పెంపుతో ఆర్టీసీపై రోజుకి 25 లక్షల భారం, నెలకు 7.5 కోట్ల అదనపు ఖర్చు. విద్యుత్ సంస్థల్లో నియామకాల జాతర, 629 ఏఈ పోస్టుల భర్తీకి పచ్చజెండా, నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం అనుమతి. సో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో ఏఈ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఉదయం 6 నుంచి 10 వరకే పెట్రోల్ బంకులు, పొదుపు చర్యల్లో భాగంగా అనుమతించండి. పౌర సరఫరాల శాఖకు పెట్రోలియం ట్రేడర్ల సమాఖ్య వినతిపత్రం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బంకులు పరిమితం చేస్తామని పెట్రోలియం సమాఖ్య ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక రాంబిల్లి భోగాపురం మధ్య సెమీ రింగ్ రోడ్డు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 102 కిలోమీటర్ల మార్గం, 4,450 కోట్లతో. సో సెమీ రింగ్ రోడ్డు భావి రవాణా అవసరాల దృష్ట్యా అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలను కలుపుతూ సెమీ రింగ్ రోడ్డు. ఇప్పుడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఉంది కదా, ఆ రాంబిల్లి నుంచి విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం వరకు ఒక 102 కిలోమీటర్ల పరిధిలో ఒక సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారండి. బాగానే ఉంది. ఇక అమ్మకు రిఫరల్ రిస్క్, గత ఏడాది 253 మాతృ మరణాలు, వైద్య సేవల్లో సమన్వయలేమే సమస్య. సో రిఫరల్
ఎక్కడికక్కడ ఈ హాస్పిటల్ కాదు వేరే హాస్పిటల్, ఈ హాస్పిటల్ కాదు వేరే హాస్పిటల్ అని రిఫరెన్స్ చేస్తూ లేట్ వైద్యంలో జాప్యం అందడం వలన ఇది జరుగుతుందంట. ఇక క్రీడా కోటా రిజర్వేషన్కు ఏపీ స్థానికత తప్పనిసరి, చిన్నారిపై కుక్కల దాడి. ఈ వార్తలు ఎప్పుడు పోతాయి, ఇంకా కుక్కలు, ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత ఇది వస్తున్నా ఇంకా కుక్కలు ఏంటో, కుక్కల దాడి. విదేశాల్లో రాసే దస్తావేజులకు రాష్ట్రంలో వీడియో ఈకోవైసీ తప్పనిసరి, మోసాల నివారణకు కొత్త విధానం. బొద్దింకల వంటి కొందరు నిరుద్యోగులు న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నారు. మీడియా, సోషల్ మీడియా ఉద్యమకారుల అవతారాలు ఎత్తుతున్నారు. సీనియర్ హోదా కోరిన న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు. కొంతమంది యువకులను బొద్దింకలతో పోల్చుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు ఉద్యోగాలు సంపాదించలేరు, ఇతర వృత్తులను ఎంచుకోరు, మీడియా, సోషల్ మీడియా, సమాచార చట్టం కార్యకర్తలు ఉద్యమకారుల అవతారం ఎత్తి న్యాయ వ్యవస్థపై దాడి చేస్తారంటూ ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలు అయితే అభ్యంతరకరం అండి. ఉద్యోగాలు సంపాదించడం అంటే 1,00,000 మంది నిరుద్యోగులు ఉంటే అక్కడ ఉద్యోగాలు 5,000 ఉంటాయి, 5,000 మందికే వస్తాయి. మిగిలిన 95,000 మంది పరిస్థితి ఏంటి? ప్రతిభ ఉన్నప్పటికీ ఉద్యోగాలు రాని వాళ్ళకు చాలామంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కామెంట్స్ తప్పు. అయితే ఆ స్థాయిలో ఆ హోదాలో ఉన్నప్పుడు ఏం కామెంట్ చేసినా చెల్లుతుంది కాబట్టి అది. ఇక రేపు జేఈఈ అడ్వాన్స్డ్ దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది పోటీ. జూన్ 1న ఫలితాలు, మర్నాటి నుంచి జోసా కౌన్సిలింగ్. మంచిగా ఉండమంటే తల్లినే, మిత్రుడితో కలిసి 16 ఏళ్ల కుమారుడి కన్నా చెడు స్నేహాలు వద్దు, బాగా చదువుకో అనే తల్లి చెప్పిన మాటలు అతను చెవికెక్కలేదు. ఇలాంటి మాటలు చెబుతున్న అమ్మను అడ్డు తొలగించుకోవాలని మూర్ఖంగా ఆలోచించాడు. మిత్రుడి సాయంతో తల్లిని కిరాతకంగా విజయనగరం జిల్లా రాజాంలో ఈ నెల 4న జరిగిన కేసును పోలీసులు ఛేదించారు. రాజాంకు చెందిన ముంజేటి సతీష్, స్పందన దంపతులు, వారికి 16 ఏళ్ల కుమారుడు సంతానం. ఇటీవల 10వ తరగతి పూర్తి చేశాడు. పాఠశాలలో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశారని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు చెప్పింది. దీంతో మంచిగా మారాలని తల్లి చెబుతూ ఉండేది. ఇది నచ్చని కుమారుడు అమ్మపై కక్ష పెంచుకొని అయ్యయ్యో. సో ఇవన్నీ ఈనాళ్ళ అంశాలండి. సాక్షిలో అంశాలు మనం చూసుకుంటే, సాక్షిలో పెట్రోమంట అనేది మనం చెప్పుకున్నాం. అలాగే మేత ధరలు పెంచితే ఊరుకోమని తయారీదారులకు ఆక్వా రైతు ప్రతినిధులు చెప్పారండి. మేత రైతు పెంచితే ఏమాత్రం ఊరుకునేది లేదు. వాడివేడిగా అప్సడా ఆక్వా సలహా కమిటీ సమావేశం. ధర పెంచకపోతే వ్యాపారం చేయలేమన్న తయారీ సంస్థలు, గ్రామాల్లో తిరగలేకపోతున్నామన్న అప్సడా ప్రతినిధులు. కీలక సమావేశానికి మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు డుమ్మా సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చించాక ధరల పెంపుపై నిర్ణయం. సో వీళ్ళేమో, కంపెనీ వాళ్ళేమో మేము పెంచకపోతే నడపలేము అంటారు, వాళ్ళేమో పెంచితే మేము ఊరుకోము, మేము సాగు చేయము అంటున్నారు. సో ఇట్లా వాడివేడిగా నిన్న మీటింగ్ జరిగింది. నిజానికి దీనికి మంత్రి అచ్చెన్నాయుడు ఉండాలి కదా, కీలకమైన సమావేశం కదా, ఆయన లేడు. ఇక సిఎస్ సాయి ప్రసాద్ గారి పదవీకాలం 6 నెలలు పొడిగించిందండి. ఆయన ఈ నెల ఆఖరితో పదవి విరమణ చేయాల్సి ఉంది. కానీ ఆయన పదవీకాలాన్ని 6 నెలలు పొడిగిస్తూ డిఓపిటీ నిర్ణయం తీసుకుంది. ఇక నేనేమి సీఎం కావాలని పార్టీ పెట్టలేదు, నేను ఒక కులం కోసం ఆయన అనేక అంశాలు మాట్లాడితే సాక్షి వాళ్ళు మాత్రం వాళ్ళకి కావాల్సిన అంశాలనే హైలైట్ చేసుకొని రాసుకున్నారు. ఇక్కడ అదే సమస్య. పొలిటీషియన్స్ 1 గంట సేపు స్పీచ్ ఇస్తే ఆ గంటలో వీళ్ళ పార్టీకి కావాల్సినవి వీళ్ళు తీసుకుంటారు, వాళ్ళ సోషల్ మీడియాకి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు. ఆయన నిన్న అనేక సమస్యలు మాట్లాడారు, అనేక అంశాల మీద మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అవన్నీ వదిలేసి ఇటు చూడండి ఏం రాశాడు. నేనేమి సీఎం కావాలని పార్టీ పెట్టలేదు, నేను ఒక కులం కోసం పని చేయడానికి రాలేదు, తమిళనాడుతో మనకు పోలికేంటి, ఆయన సీఎం కావడం ఏమో కానీ అందరూ నన్ను చంపుతున్నారు, ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావిడి అన్నట్టు జనసేన కార్యకర్త నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్. ఓకే. సో జూన్ 21 ఇటు ఏపీలో అధిక బోధుడు, సామాన్యుడికి సమరు, ఇవన్నీ చెప్పుకునే కదా. 2వ పేజీకి వెళ్దాం. సాక్షి 2వ పేజీ. ఈరోజు ఎంత అదృష్టమో సాక్షికి, మనం 2వ పేజీ చదువుతున్నాం. సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయం, ఘన నివాళులు అర్పించిన వైఎస్ జగన్. పెట్రోల్ ధర పెంపుపై బగ్గుమన్న జనం. కొనసాగుతున్న చంద్రబాబు ప్రభుత్వ అప్పుల పరంపర. సెక్యూరిటీ వేలం ద్వారా 4,600 కోట్లు అప్పు. గన్నవరం ఎయిర్పోర్టుకు సర్కారు ఊరి. అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేతకు చంద్రబాబు సర్కారు నిర్ణయం. కొత్తగా అమరావతిలో 4,618 ఎకరాల్లో విమానాశ్రయానికి శ్రీకారం. నిన్నటిదాకా గన్నవరం కూడా అమరావతిలో భాగమేనని ప్రచారం. ఈ ఎయిర్పోర్ట్ విస్తరణకు 4,000 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం. విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన విమానాశ్రయం. పశ్చిమ బైపాస్ మీదుగా 30 నిమిషాల్లోనే రాజధానికి చేరుకునే అవకాశం. అయినా రాజధానికి దూరం అంటూ ఎయిర్పోర్టు అమరావతికి తరలింపు. రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇప్పుడు ప్లేట్ ఫిరాయింపు. కొత్త ఎయిర్పోర్ట్ రాకతో గన్నవరం ఎయిర్పోర్టు మూసివేత తప్పదు.
సో కొత్తగా అమరావతిలో నిర్మించనున్న ఎయిర్పోర్ట్కి గన్నవరం ఎయిర్పోర్ట్కి 60 కిలోమీటర్ల దూరం. సో నిజానికి అక్కడ ఎయిర్పోర్ట్ కడితే ఎయిర్పోర్ట్ మూసేస్తారు. చూడండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ మూసేశారు కదా. సో అలాగే దీనికి కూడా తప్పదు. సో ఇప్పుడు అమరావతి నిర్మాణం ప్రాధాన్యాంశాలు అనేకం ఉన్నాయి కాబట్టి అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఒక 5 ఏళ్ళు వాయిదా వేసుకోవచ్చు. కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం మాట్లాడితే ప్రపంచ స్థాయి నగరంలో భాగంగా ఇంకా అది కట్టేస్తున్నారు తప్పట్ల. ఇక స్టీల్ బ్రిడ్జి కొంగడానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం. బిల్లులు చేయించి కమిషన్లు కొట్టాలనే కక్కుర్తో హడావుడిగా పనులు. అమరావతిలోనూ హడావుడిగా భవనాలు నిర్మిస్తున్నారు. చిన్న బ్రిడ్జి కట్టలేని వారు గ్రీన్ ఫీల్డ్ సిటీని ఎలా నిర్మిస్తారు? మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, దొంతిరెడ్డి, వేమారెడ్డి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ రాజధానిలో నిర్మాణాలు హడావుడిగా పూర్తి చేసి బిల్లులు చేయించి కమిషన్లు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. ఇందులో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు రోడ్డుకు కలిపేందుకు 6 నెలల కిందట చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో లోపాల వల్ల కుంగిందని తెలిపారు. నిజమేనండి, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగడం ఏంటి? అమరావతి పనుల్లో డొల్లతనం అది. సో అది మనం పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో కీలకమైన అంశాలు అయితే అన్నీ చెప్పుకున్నాం. ఇదిగోండి, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అండ్ $96. డాలర్తో రూపాయి విలువ పోలిస్తే $96 అంటండి. అమ్మో, సరికొత్త జీవనకాల కనిష్టానికి రూపాయి. ఒక దశలో 96.14 చేరి చివరికి 95.81 వద్ద ముగింపు. ఇక అడ్వాన్స్డ్ ప్రదేశ్ నీట్ లేకు మహానాడు ఆన్లైన్లో త్రికరణ శుద్ధితో మద్దతు ఇస్తా. కూటమిలో ఉన్న చిన్న సమస్యలే ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వను. పదవుల కోసం కాదు, ప్రజల కోసమే కూటమిలోకి. జనసేనలో లక్ష్యదళ్, కార్యనిర్వాహక దళ్, పరిపాలక దళ్. ఏపీని తమిళనాడుతో పోల్చొద్దు. ఉద్యమి సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో అమెరికా క్షీణిస్తున్న దేశం. ట్రంప్తో చెప్పిన అమెరికా అధ్యక్షుడు, సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు. గత బైడెన్ పాలనలో అమెరికా నిజంగానే క్షీణించిందన్న ట్రంప్. గత పాలనలో అద్భుతాలు చేశానని గొప్పలు. చైనాలో ముగిసిన పర్యటన. అమెరికా మీడియాకు అవమానాలు. అధ్యక్షుడు భద్రతా సిబ్బందిని కూడా కట్టడి చేసిన చైనా. అమెరికా విదేశాంగ మంత్రి పేరు మార్చి చైనాలోకి అనుమతి. ఇద్దరు అహంకారులు, ఇద్దరు నియంతృత్వ నేతలు కలిస్తే ఎలా ఉంటుందో పాపం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా వెళ్ళినప్పుడు చైనాలో ఒక రకంగా ఆయనకు అవమానం జరిగింది, కానీ దాన్ని కవర్ చేసుకున్నాడు ఆయన. సో రేపు పొద్దున్న చైనా అధ్యక్షుడు కూడా అమెరికాలో పర్యటించినప్పుడు వాళ్ళు అలాగే వ్యవహరిస్తారేమో. సో అమెరికా అధ్యక్షుడు చైనాలో ఉండగానే చైనా అధ్యక్షుడు చేసిన కామెంట్స్ ఇవి. అమెరికా క్షీణిస్తున్న దేశం అని. దాన్ని ట్రంప్ ఏ విధంగా కవర్ చేశాడంటే, అవును గత పాలనలో క్షీణించింది, ఇప్పుడు కాదు అని చెప్పి కవర్ చేశాడు. బీజింగ్లో ఏకాంత చర్చలకు వెళ్తున్న జిన్పింగ్, ట్రంప్. చిన్నారిపై వీధి కుక్కల దాడి. ఆట ఆడుకుండగా పదుల సంఖ్యలో మీద పడి చెవి కొరికేసి ఒళ్ళంతా గాయపరిచి విశాఖలో దారుణం. బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు. కొందరు నిరుద్యోగులు సోషల్ మీడియాకి ఆర్టీఐ కార్యకర్తలా మారుతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. ఇది చాలా పెద్ద చర్చ జరగాల్సిన అంశం. ఇది నిజానికి అంత సింపుల్గా మాట్లాడాల్సిన అంశం కాదు. కొంతమంది ఆర్టీఐ కార్యకర్తల్లో మారి బిజినెస్ చేస్తున్న వాళ్ళు, బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిజంగా సమాజ సేవ కోసం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక భోజ్శాల ఆలయమే సంపూర్ణ ప్రార్థన హక్కులు హిందువులకే. ముస్లింలు కోరుకుంటే వేరే చోట మసీదు కట్టుకోవచ్చు. దశాబ్దాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు. హిందూ ముస్లిం ప్రార్థనకు వీలు కల్పిస్తూ పురావస్తు విభాగం ఇచ్చిన ఆదేశాలు కొట్టివేత. నిర్వాసితులందరికీ పరిహారం. పోలవరం కోసం త్యాగం చేసిన ఏ ఒక్కరిని మిస్ చేయొద్దు. లబ్ధిదారుల జాబితాలో లేని వారి కోసం సర్వే చేయండి. నిర్వాసితులకు 306 కోట్లు పంపిణీ. సో నిర్వాసితులకు అందరికీ న్యాయం చేస్తాము. ప్రస్తుతానికి మాత్రం 306 కోట్లు అని చెప్పారు. ఇక 1523 పోస్టులతో జాబ్ క్యాలెండర్. మొదటి విడత నోటిఫికేషన్ల జారీ. 19 యూనివర్సిటీల్లో 64 నోటిఫికేషన్లు. 33% మహిళా కోటా అమలు. ఎల్లుండి నుంచి జూన్ 6 వరకు దరఖాస్తుల ప్రక్రియ అంటండి. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 1523 పోస్టుల భర్తీ కోసం నిన్న జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చారు. 5 రోజుల్లో 4 బిడ్డలు. అది సజేరియన్ లేకుండా సాధారణ ప్రసవం. 5 రోజుల్లో 4 బిడ్డలు. 2 ఆడపిల్లలు, మరో 2 మగపిల్లలు. పూర్తి ఆరోగ్యంగా మాతృమూర్తి, బిడ్డలు క్షేమం. యూపీలో ఘటన. 3వ నెల నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే గర్భిణి. సో ఆ గర్భిణికి 4 బిడ్డలు ఉన్నారంట లోపల. సాధారణంగా కవలలు జన్మిస్తారు కదా. కవల బిడ్డలంటే 2 కదా. కానీ ఆమె 4కి సంతానాన్ని ఇచ్చింది ఒకే కాన్పులో. అందులో 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారంట. యూపీలో జరిగింది ఘటన. బాగుంది, చాలా రేర్ ఫిట్.
జిల్లా వార్తల వద్దులే వెళ్ళిపో. సో పెట్రోవతలో అడ్వాన్స్డ్ ప్రదేశ్ జన సైన్యమే నా బలం ఆన్లైన్లో మహానాడు అందరికీ పోలవరం జూన్ 21 మళ్ళీ నీటు. సుప్రీంకోర్టు పొదుపు మంత్రం ఇక శుక్రవారంలో వర్చువల్ విచారణలో ఆ 2 రోజులు అన్ని ధర్మాసనాలు వర్క్ ఫ్రమ్ హోమ్. మిత్రులకే హార్మోజ్ అమెరికా ఇజ్రాయెల్ సంబంధిత దేశాల నౌకలకు నో ఎంట్రీ. భారత్ చమురు వాడలకు రక్షణ కల్పిస్తాం. అమెరికా ఆంక్షల ఉద్రిక్తలకు కారణం ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి వెల్లడి. దట్ ఈజ్ నిమ్మల. నో వెహికల్ డేకు నేను సైతం. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పిలుపుతో సైకిల్ పైనే ప్రయాణం. ఎమిరేట్స్తో ఇంధన ఒప్పందం. 40% అవసరాలు తీర్చారా ఎల్పీజీ సరఫరా. చమురు నిల్వలపైన ఒప్పందం. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం. యూఏఈ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు. నాడుకి నేడు ఫైటర్ జట్టు. సీఎం చంద్రబాబు దూరదృష్టి వల్లే సాధ్యమైంది మంత్రి లోకేష్. ఓకే, ఇవ్వండి న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.